హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మేము పత్తి విత్తనాలు పెడుతున్నాము చేన్లో. ఇవైతే కనిపిస్తున్నాయన్నీ పత్తి విత్తనాల ప్యాకెట్స్ అండి. 9 రకాల పత్తి విత్తనాల ప్యాకెట్స్ తీసుకొచ్చాడు మా డాడీ. అయితే 9 రకాలండి. 9 రకాలు కాదు కానీ ఒక్కొక్కటి రెండు తీసుకొచ్చాడు. ఒకటైతే ఇంకా మిగతావన్నీ ఒక్కొక్కటి అలా తీసుకొచ్చాడు అన్నమాట. అన్నీ ఒకే రకం అలా పెట్టద్దని చెప్పేసి 9 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. డిఫరెంట్ టైప్స్. ఇవి బాగానే వస్తాయని తెలుసుకొని తీసుకొచ్చాడు అన్నమాట. వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు గింజలు పెట్టడానికి అని చెప్పేసి. మార్నింగ్ 7-6కి అలా వెళ్ళారు. నేనైతే కొంచెం లేట్గా వెళ్తున్నాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ చేశారన్నమాట. చూసారు కదా 9 రకాల ప్యాకెట్స్ ఇవైతే. ఈరోజైతే స్టార్ట్ చేస్తున్నాము. ఈ వీడియో అయితే జూన్ 28 ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి. నేనైతే వెళ్తున్నాను పొలం దగ్గరికి. చూసారు కదా, ఇక్కడ మా డాడీ ప్యాకెట్ పట్టుకొని ఉన్నాడన్నమాట. అందరు ఆల్రెడీ పెట్టేస్తున్నారు, స్టార్ట్ చేస్తారు. అసలు స్టార్ట్ చేయకంటే ముందే నేను వెళ్ళాలి అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయింది వెళ్ళడానికి. ఇంకా కొంచెం ఇంట్లో పని ఉండడం వల్ల అలా లేట్ అయిందన్నమాట. ఆల్రెడీ మా డాడీ అమ్మ అయితే వెళ్ళారు కూలి వాళ్ళని తీసుకొని. 8 మందిని అలా పిలిచారన్నమాట. 8 మందిని పిలిచేస్తే వాళ్ళే పెట్టేశారు. అమ్మ నేనైతే పెట్టలేదు. పత్తి విత్తనాలు పెట్టడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, స్మెల్ కూడా అవి గింజలు వస్తాయని చెప్పేసి అమ్మ నేనైతే ఇద్దరం పెట్టలేదు, కూలి వాళ్ళనే పెట్టించాము 8 మందిని. చూస్తున్నారు కదా, ఇది మా బావి అండి. అంటే పాతది అన్నమాట. ఎప్పుడో వేసింది, మేము చిన్నప్పుడు అంతకంటే ముందే వేసింది అన్నమాట. కట్టారంట, ఇది వేసింది కాదు, కట్టిన బావి అన్నమాట. మొత్తం బండతోనే కట్టి ఆల్రెడీ సగం పూర్తి చేశారు కానీ ఇంకా ఉంది. ఇంకా అది కూడా పూర్తి చేయాలి. పైన కిట్టు గడ్డ కూడా ఉంటుంది. చూసారు కదా, ఇది మొత్తం కనిపిస్తుంది ఫామ్ ఆయిల్ అండి. మార్చిలో పెట్టామనుకుంటా, ఇయర్ 2024లో మార్చిలోనే పెట్టేశాము. ఇందులోనే ఇంకా ప్లేస్ ఉంటుంది కదా, అంతర పంట ఇంకేమైనా చేసుకోవచ్చు అని చెప్పేస్తే పత్తి అయితే మేము పెడుతున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్. ఒక 2 years పత్తి అలా పత్తి కాకుండా ఇంకేమైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయినా ఇంకేమైనా వేసుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న ఏదైనా పెట్టేసుకోవచ్చు 2 years వరకు. ఇక 3rd year నుంచి అయితే ఏమీ వేయడానికి ఉండదు. ఎందుకంటే దానికి అవి కొంచెం పెద్దగా అయిపోతాయి కాబట్టి అందులో వేయడానికి ప్లేస్ కూడా ఉండదు. అసలు వేయకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే దీనికి చెట్లకున్న బలాన్ని మొత్తం తీసేసుకుంటుందంట. అసలు వేయకుండా ఉండడమే బెటర్. కానీ మేమైతే వేస్తున్నాము. చూస్తారు కదా, అందరూ కూలి వాళ్ళు పత్తి విత్తనాలు పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. మేము వెళ్ళే వరకు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. చూడండి, మీరు ఏ పత్తి గింజన విత్తనాల ప్యాకెట్స్ పెట్టారో కామెంట్ చేయండి. ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. మరిన్ని వీడియోస్ కోసం మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను. వ్యవసాయానికి సంబంధించింది కానీ ఇంకా ఇంట్లో వ్లాగ్స్ అలా ఏమైనా నేను మా ఊర్లో ఉన్న వెదరు మంచి ప్లేసెస్ ఉంటాయి మా దగ్గర, అవన్నీ నేను చూపిస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని లైక్ చేయండి. చూస్తున్నారు కదా, పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు అన్నమాట. మా అమ్మ అయితే ఇక్కడ కూర్చుంది వాటర్ తాగడానికి అని చెప్పేసి. వాటర్ తాగేలా కూర్చుంది. మా అమ్మ కొంచెం కాళ్ళు వస్తాయి అని చెప్పేసి అమ్మ పెట్టట్లేదు. కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా అనిపిస్తాయి అన్నమాట స్మెల్కి. అసలు స్మెల్ పడదు పత్తి విత్తనాల ప్యాకెట్స్ది. నేనైతే ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళాను మార్నింగ్ అయితే. మా అమ్మ ఆల్రెడీ ఒకటి తీసుకెళ్ళింది కానీ ఇంకొకటి ఇంకా సరిపోకుంటే ఎలా అని చెప్పేసి ఒక టిఫిన్ బాక్స్ అయితే తీసుకొని వెళ్ళాను. ఇది కనిపిస్తుంది కదా మామిడి చెట్టు. మా పొలం చేను మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు ఇది ఆల్రెడీ పొలం కాకపోతే దాన్ని మొత్తం చెడగొట్టేసి వడ్లన్నీ తీసేసి మేము చేంజ్ చేసుకున్నాము. అంటే ఫామ్ ఆయిల్ పెట్టినాం కదా, పొలంలా ఉంటే వాటర్ మొత్తం నిలిచిపోతాయని చెప్పేసి. వాటర్ ఎక్కువ నిల్వ ఉండకూడదు, వర్షాకాలం కదా, వాటర్ ఎక్కువ నిల్వ ఉంటే చెట్లు అనేవి సరిగ్గా పెరగవని చెప్పేసి మొత్తం వడ్లు అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసి మంచిగా అంత సమానంగా చేసేసి చేన్ లాగా అయిపోయింది ఇప్పుడైతే ప్రజెంట్. ఇందులో అయితే ఇంకా ఫామ్ ఆయిల్ పెట్టిన తర్వాత పత్తి విత్తనాలు పెట్టేసుకుంటున్నాం. అక్కడ మా డాడీ పని చేస్తున్నారు. చూడండి, మొత్తం అటు సైడ్ మొత్తం అడవే ఉంటుంది. అంతకుముందు కూడా ఇందులో పత్తి పెట్టే వాళ్ళం, కాకపోతే కానీ పత్తి పెట్టడం అంత ఎక్కువ అవుతుందని చెప్పేసి మొత్తం పొలమే చేశారు. పొలం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చెడగొట్టేసి
మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ పత్తి పెట్టాల్సి వస్తుంది. డబల్ పని అయిపోయింది. ఇక్కడ నేను వాళ్ళకైతే పత్తి విత్తనాల్లో అయితే గింజల ప్యాకెట్స్ ఉంటాయి, అవి అందిస్తున్నాను. అయిపోతుంటే వాళ్ళ వెనకాల అలా తిరుగుతూ వాళ్ళు అంటే ఎక్కడ గింజలు అయిపోతే అక్కడికి తీసుకెళ్ళి అయితే ఇస్తున్నాను. గింజలైనా వాటర్ అయినా అలా తీసుకెళ్ళి ఇస్తున్నాం. మధ్యాహ్నం అయిపోయింది ఆల్రెడీ. తినడానికైతే వచ్చాము. మనైతే వంకాయ కూర, కొంచెం దొండకాయ పచ్చడి కూడా చేసుకున్నాము. దీనికి పెట్టే రోజు ముందు నైట్ దొండకాయ పచ్చడి చేశాను. దొండకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. మేము చేసుకుంటాము అప్పుడప్పుడైతే. ఈ మధ్య చేసుకోకైతే చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేసాము చాలా ఇయర్స్ తర్వాత. మంచిగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా దొండకాయ పచ్చడి చేసుకోవడం తెలుస్తా కామెంట్ చేయండి. అక్కడ చెట్టు కింద కొంతమంది కూర్చొని తింటున్నారు. ఇక్కడ మేము ఒక 4-5 మెంబర్స్ కూర్చొని తింటున్నాము. ఇలా మధ్యాహ్నం చేళ్ళల్లో కానీ పొలంలో కానీ అన్నం తింటుంటే అసలు భలే అనిపిస్తుంది కదా అండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. అన్ని మబ్బులుగా అలా వచ్చాయని చెప్పేసి నేను ఇక్కడ వీడియో తీశాను. చూడండి భలే ఉంది అసలు. స్కై అయితే మంచిగా అనిపించింది, బ్యూటిఫుల్గా. మొత్తం ఇట్లా ఒక ఆర్ట్ వేసిన లాగా అనిపించింది. అవి మేఘాలు అవన్నీ భలే అనిపించింది. నాకైతే మంచిగా అనిపించింది. అదైతే వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది నేను షార్ట్లో కూడా పోస్ట్ చేశాను అనుకుంటా ఈ వీడియోని. చూడండి భలే ఉంది, మంచిగా ఉంది అసలు. ఆ రోజైతే కొంచెం అంతకు ముందు రోజు నైట్, మేము పెట్టే రోజు ముందు నైటే వర్షం పడింది. వర్షం పడడం వల్ల ఎక్కువైతే ఎండ లేదు. ఎండ లేకుండామే బెటర్, ఎందుకంటే పని చేసేటప్పుడు ఎండ ఉంటే అలసిపోతాం తొందరగా, చేయడానికి కొంచెం నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే వంగి చేసే పని కదా గింజలు పెట్టడం, నడుము కూడా నొస్తుంది. ఆ రోజు నైటు వర్షం పడడం వల్ల ఈజీగా అయిపోయింది, తొందరగా అయిపోయింది. 11 వరకే అయిపోయింది. మార్నింగ్ 6-6:30కి అలా వెళ్ళారు. చూడండి ఇక్కడ మా అన్నయ్య అవన్నీ దున్నినాయి, కొంచెం కుప్పలుగా ఉంటే ఆ భూమిని అయితే మొత్తం సమానంగా వేస్తున్నాడు. అది కనిపిస్తుంది మా బోర్ అటు సైడ్. వర్షం పడడం వల్ల అయితే చాలా ఈజీగా అయిపోయింది పెట్టడం. వర్షం పడకుంటే చాలా లేట్ అయిపోయేది. అంటే ఒక పూట పనికే వెళ్ళారన్నమాట కూలి వాళ్ళు. 6 to 12 వరకు, 1 వరకు అలా చేస్తారు. కానీ మా అయితే 11 కంటే ముందే అయిపోయింది. 11:45కి ముందే అయిపోయింది పెట్టడం, తొందరగా అయిపోయింది. అటు సైడ్ కనిపిస్తుంది మా మామయ్య వాళ్ళది ఉంటుంది ఫామ్ ఆయిల్ తోట. చూడండి మొత్తం పామ్ ఆయిల్ పెట్టేసాము. ఒక 4.5 ఎకరాస్ అట్లా పెట్టాము ఎకరాలు. ఇవి చిన్నగానే ఉన్నాయి, కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వచ్చేసరికి చాలా పెద్దగా అయితే వీటికైతే వాటర్ కూడా పెడుతున్నాము. ఇది గింజలు పెట్టడం అయిపోయిన తర్వాత ఆ పైపులన్నీ సాపి వాటర్ అయితే పెట్టేసాము. ఈ వీడియో అయితే ఇంత. బాయ్.